పేరు ఎందుకు వచ్చింది నీకు మధ్యలో? అన్న నేను రియల్ గా పోలీస్ అనుకున్నా, మొత్తం స్కామ్ అనుకున్నా, భయపడిస్తున్నాను, ఎన్ని పైసలు కాదు అన్ని బెదిరించిన మా అన్న ఇట్లా అని తప్పనుకోగలను. ఈ అఖిల్ అనే వాడు ఏం చేశాడంటే, నీకు వేదాంత్ తెలుసా అని చెప్పి నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి నా ఆఫీస్ నంబర్ తీసుకొని నాకు కాల్ చేసి ఈ గేమ్ అంతా మా బాబాయ్ కూతురన్నా చెల్లెలైతది, కాకపోతే వాళ్ళ మమ్మీ కూడా ఏమంటుందంటే మేము ఇట్లా చేసింది మేము చేసుకొని సవాలా ఏం చేయాలా అని అంటుంది. సో ఇప్పుడు నువ్వు చేసే నాటకం అంతా నాకు క్లారిటీ వచ్చింది అని చెప్పి అఖిల్ అనే వ్యక్తికి కాల్ చేసిన అనుకో, భయపడతాడు, యాజ్ యూజువల్ తెలిసినట్టుగానే ఫోన్ ఆఫ్ చేసుకుంటాడు. నేనేం చెప్పాలనుకున్నానంటే, నిజంగానే కాల్ చేసిన వాడు నా తమ్ముడే, నన్ను భయపడుతున్నట్టుగా ప్రవర్తించిన. అసలు నీకు ఏం కావాలి నాకు చెప్పు, నేను చేస్తాను అని చెప్పి మెల్లిగా తనని నేను ట్రాప్ చేయడానికి ట్రై చేసిన. చాలా చాలా మోసం చేసిండు వాడు, అట్లా చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ బేగంపేట అమ్మాయిని తీసుకొని రండి. వాళ్ళు కూలి చేసుకుంటేనే బ్రతికే వాళ్ళన్న చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇష్యూ పెద్దగా చేయొద్దు, వాడు కూడా పోతా బతుకుతా అంటున్నాడు. నా పేరు ఖరాబ్ అవుతుంది భయ్. ఇప్పుడు వాడు నా బ్రదర్ అని చెప్పిండు, అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. ఎంతో కొడతా అంటే అమ్మాయి అకౌంట్ కే అమౌంట్ కొట్టియండి, ఇక్కడతో సాల్వ్ చేసేయండి. ఊర్లో పంచాయతీలో ఇట్లా అని తెలిస్తే ఆ అమ్మాయి ఇజ్జత్ పోతుంది, రేపు పొద్దున పెళ్లి సంబంధాలు కూడా రావు. కొట్టించేద్దాం డబ్బులు, కాకపోతే ఒక్కసారి ఆ పిల్లగాన్ని పిలుద్దాం బ్రదర్, ఇంకోసారి ఇట్లా చేయొద్దు. మీరు కూడా ఒకసారి వచ్చి వస్తే మాత్రం ఇప్పుడు బయలుదేరి వస్తా, నేను రానున్నట్లేదు. ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకొని నేను పోయే లోపు అక్కడ శవం లేస్తుంది. ఏం ఇంటర్వ్యూ వద్ద ఏమవుతుంది, ఇంటర్వ్యూ ఎందుకు, ఈ విషయాలు బయట పెడతావా? నా